అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేవుపా పాలసీ 755 కానీ 555 కానీ ఆ పాలసీ తీసుకున్నాక మనకి యాక్సిడెంటల్ కవరేజ్తో పాటు హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే ఏదైనా ఒక మనకి మెడికల్ ల్యాబొరేటరీస్ టైప్ అయిన ల్యాబొరేటరీస్లో, అంటే భీమవరంలో అయితే మనకి ఒమిక్స్ అనే ల్యాబొరేటరీతో టైప్ అయింది. ఆ ల్యాబొరేటరీలో మనం కొన్ని రకాల టెస్టులు మనం ఫ్రీగా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఆ టెస్ట్లు మనం చేయించుకోవడం కోసం ముందు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎలా చేయాలి అన్నది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. హెల్త్ ఎష్యూడ్ అనే యాప్ ఉంటుంది మీకు ప్లే స్టోర్లో. ఇది డౌన్లోడ్ చేసి కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్తో ముందు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక చూడండి స్క్రీన్, జవ్వాది కుమార్ అనే ఒక కస్టమర్ లాగిన్ అయిన స్క్రీన్ ఇది. మీకు స్క్రీన్ ఇలా వస్తుంది. ఆ స్క్రీన్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ కిందన మై ప్లాన్ అని చూసారా, ఆ మై ప్లాన్ అది క్లిక్ చేస్తారు. ఆ మై ప్లాన్ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ 1 క్రెడిట్ అని అన్లిమిటెడ్ టెలికన్సల్టెన్సీ అంటే ఫోన్లో మనం సలహా తీసుకోవడం, అంటే మెడికల్ సంబంధించిన హెల్త్కి సంబంధించిన ఏదైనా అడ్వైజెస్ కోసం మనం కాల్స్ చేయొచ్చు. అది ఎన్నిసార్లు అయినా అవుతుంది అనమాట సంవత్సరంలో. అదే మనం హెల్త్ చెకప్ అయితే మాత్రం ఒకసారి మనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ ఒకసారి మనం బుక్ చేసుకోవడం కోసం ఆ ఆప్షన్లోకి వెళ్తాం. 1 క్రెడిట్ హెల్త్ చెకప్. ఇక్కడ మీకు చూడండి యాక్టివ్ లైఫ్ బేసిక్ అని చెప్పేసి యాడ్ అనే ఆప్షన్ ఉంది. ఆ యాడ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ టెస్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం ఫ్రీగా చేయించుకోవచ్చు. అక్కడ మనం ఈ ఆప్షన్లోకి వెళ్ళకుండా కిందనే యాడ్ అన్న దగ్గర మనం క్లిక్ చేస్తే ఇలా రిమూవ్ అని వస్తుంది. అప్పుడు చెక్అవుట్ అన్నది అందులోకి వెళ్తాం. కిందన చెక్అవుట్లోకి వెళ్తే ఇక్కడ సెలెక్ట్ సెంటర్ అని ఉంది చూడండి, సెంటర్లోకి వెళ్తాం. సెంటర్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి ఆప్షన్స్ ప్రస్తుతాన్ని మన లొకేషన్ బట్టి మనకి ఒమిక్స్ ల్యాబొరేటరీ కనిపిస్తుంది. ఒమిక్స్ ల్యాబొరేటరీ సెలెక్ట్ చేసి కింద పేషెంట్ సెలెక్ట్ చేస్తే ఇదిగోండి జవ్వాది, ఆయన పేరు ఆయన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. టైం స్లాట్, ఏ టైం మనం టెస్ట్కి వెళ్దాం అనుకున్నా టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి టైం స్లాట్లో ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఏ డేట్లో అని. ఆ డేట్ తర్వాత టైం ఉంటుంది. మార్నింగ్ 8 గంటల నుంచి, అంటే ఫాస్టింగ్ కొన్ని ఉంటాయి కాబట్టి మార్నింగ్ 8 నుంచే స్టార్ట్ చేసుకొని 12 వరకు మనం ఏ స్లాట్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది చూడండి, కింద ప్లేస్ ఆర్డర్ అని ఉంది కదా, ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి ఇంకా అయిపోయింది. అపాయింట్మెంట్ రిక్వెస్టెడ్. మనం పెట్టింది సరిగా పెట్టామా లేదా, అంటే మనం అప్లై చేసుకుని సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం అపాయింట్మెంట్స్ కింద చూడండి. అపాయింట్మెంట్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనం కావాలనుకుంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ పాస్ అంటే అక్కడ మనం జస్ట్ ఈ పాస్ చూపిస్తే సరిపోతుంది అనమాట, మనకి ఫ్రీగా టెస్టులు చేస్తారు. అపాయింట్మెంట్ షెడ్యూల్ ఇక్కడ ఉంది. కావాలనుకుంటే మనం వెనక్కి వెళ్ళి రీషెడ్యూల్ చేసుకోవచ్చు. రీషెడ్యూల్ ఆప్షన్ ద్వారా మనం డేట్ మార్చుకోవచ్చు. సరేనండి, ఇది మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ప్రాసెస్. థ్యాంక్ యూ అండి.